జరుగుతున్న ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్స్ కాన్ఫరెన్స్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. మంత్రికి ఐఐటి డైరెక్టర్ కేఎల్ సత్యనారాయణ, ఐఎల్సీఈ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం ఐఐటిలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ను మంత్రి నారాయణ పరిశీలించారు. నిర్మాణ రంగంలో సమయాన్ని తగ్గించడంతో పాటు మనీ సేవింగ్ అంశాలపై లీన్ కన్స్ట్రక్షన్స్ పనిచేస్తుందని మంత్రి అన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న పనులకు లీన్ కన్స్ట్రక్షన్స్ సేవలు వాడుకుంటామని చెప్పారు. ఐఐటి డైరెక్టర్ మరియు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరితో దేశంలో ఉండే అనేక కంపెనీస్ ఎల్ఎన్టీ కావచ్చు, షాపంజీ కావచ్చు, టాటా రిలయన్స్ కావచ్చు, గాడ్రేజ్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్తో కూడా ఈరోజు ఇక్కడ సెమినార్ 3 days పెట్టారు. ఆ సెమినార్కి యాక్చువల్గా ఇవాళ నేను పార్టిసిపేట్ చేశాను. ఇట్లా మెయిన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో అది ఏ కన్స్ట్రక్షన్ అయినా కానీ బిల్డింగ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, లేదంటే ఎన్ని కన్స్ట్రక్షన్లో వేస్టేజ్ అంటే ఒక డబ్బులు వేస్టేజే కాదు, టైం కావచ్చు, క్వాలిటీ, క్వాంటిటీ అండ్ టైం, రీవర్క్ వాటిని మినిమైజ్ చేయటం, ఎట్లా పబ్లిక్ యొక్క మనీని ఏ విధంగా సేవ్ చేయాలి, ఇన్ టైంలో సర్వీస్ని ఎలా డెలివర్ చేయాలి, డిలే ఎలా కాకుండా చూడాలి, చేసిన వర్క్ని మళ్ళా చేయటం, కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ పగలగొట్టి కాకుండా ఒక సిస్టమేటిక్గా వెల్ ప్లాన్కి యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ వచ్చేస్తుంది. దానికి ఐఐటి తిరుపతి యాక్చువల్గా దానికి హోస్ట్ చేసి దీని మీద చేస్తుంది. అంటే ఈరోజు పార్టిసిపేట్ చేశాను. వారితో యాక్చువల్గా ఫర్దర్గా డిస్కస్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా మున్సిపల్ అండ్ అర్బన్ యొక్క దీంట్లో కూడా అనేక వర్క్స్ జరుగుతున్నాయి. ఆ వర్క్స్లో కూడా యాక్చువల్గా వీళ్ళ యొక్క సర్వీస్ని ఎలా తీసుకోవాలనేది ఫర్దర్గా డిస్కస్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. ఒక అసైన్మెంట్ తీసుకొని చేసి సక్సెస్ చేసి దాన్ని అన్ని వర్క్స్కి దాన్ని మల్టిపుల్